రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గపు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. చాలా గణనీయమైనటువంటి మెజారిటీతో ఓడిపోయింది. అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రెండు సీట్లు బీజేపీ ఓడిపోవడం వెనుక చాలా ముఖ్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్నాయి, విపక్షాలకి ఉన్నాయి. మొట్టమొదట విపక్షాలకు ఉన్నటువంటి పాఠం ఏంటి? మొట్టమొదటి పాఠం ఏంటంటే అవే ఈవీఎంలు, అవే ఎన్నికల సిబ్బంది, అవే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తరువాత వెలువడ్డటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా భారతీయ జనతా పార్టీని ఓడించవచ్చు, గట్టిగా ఓడించవచ్చు, ఘోరంగా ఓడించవచ్చు. కాబట్టి లోపం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో లేదు. ఇది మొట్టమొదటి గుణపాఠం. రెండవ ముఖ్యమైనటువంటి గుణపాఠం, అది కూడా విపక్షాలకే. అదేంటంటే నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షుడైనటువంటి మరుక్షణము ఆయనని రాజ్యసభలోకి తీసుకువెళ్ళటం జరిగింది. ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తరువాత అక్కడ ఉప ఎన్నిక జరుగుతుందన్నది అనివార్యము, అందరికీ తెలిసినటువంటి బహిరంగ రాజకీయ రహస్యం. అయితే ఈ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ తయారీలు చేసినటువంటి విధానము అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఈవీఎం బాక్సుల్లో లోపాలున్నాయి, ఎన్నికల్లో ఏదో గడబిడ జరిగింది, మేము గెలవాల్సిన వాళ్ళము, ఎన్నికల సంఘం ఏదో మాయం చేసింది, ఈ భాష మాట్లాడలేదు. ఆయన ఇండివిడ్యువల్గా ప్రతి ఓటర్ని కలిసే పనిని చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికన్నా వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి బలమైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన. మిగతా వాళ్ళందరూ డమ్మీల్ని నిలబెట్టారు. కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలు ఆయనని విన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఓటర్ టు ఓటర్, బూత్ టు బూత్, హౌస్ టు హౌస్ కాంటాక్ట్ చేయటం వల్ల ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల క్రితము సాధించినటువంటి ఘన విజయాన్ని బీజేపీ పాలిట పరాజయంగా మార్చారు. 1995 నుంచి అక్కడ 8 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు బీజేపీ నెగ్గింది. అలాంటి బాంకీపూర్ నియోజకవర్గంలో సేఫ్ అర్బన్ సీట్గా భావించేటటువంటి చోట ప్రశాంత్ కిషోర్ విజయం సాధించటం చిన్న విషయం కాదు. కాబట్టి విపక్షాలు ఇప్పటికీ కూడా ఓటర్ టు ఓటర్, బూత్ టు బూత్, విలేజ్ టు విలేజ్ కాంటాక్ట్ చేసి ప్రజల ఇష్యూల్ని చేపట్టి ఓటర్ల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడిగితే గెలిచే అవకాశము పుష్కలంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 35 to 38% మించి ఓట్లు సంపాదించుకోవడం లేదు. అంటే దాదాపు 62% ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగానే పడుతున్నాయి. పర్యవసానంగా విపక్షాలు కలిసి వస్తే, ఒక సామూహిక వ్యూహంతో వస్తే, ఓటర్లతో కనెక్ట్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఇష్యూస్ని కనుక తీసుకున్నట్టయితే, ఓట్ చోరీ లేకపోతే రఫాయిల్ లేకపోతే ఇట్లాంటి ప్రజలకు అంటనటువంటి ఆననటువంటి అంశాలను చేపట్టినట్టయితే అవి జీవితంలో గెలుపొందవు. ఎలా గెలుపొందాలో ప్రశాంత్ కిషోర్ చూపించారు. విపక్షాలకు మూడవ ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల రంగంలోకి దిగే లోపలే మిగతా అన్ని పార్టీలతోటి మాట్లాడుకోవడం జరిగింది. పర్యవసానంగా అవన్నీ కూడాను ప్రచారంలో వెనక్కి తగ్గాయి. ఆర్జేడీ కూడాను పోటీలో ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంది. దాదాపు ఒక 13-14 వేల ఓట్లు మాత్రమే సంపాదించుకుంది. అంటే విపక్షాల ఓట్లన్నీ ఒకవైపు వచ్చాయి. కాబట్టి 3 గుణపాఠాలు విపక్షాల దగ్గర ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఇష్యూలు మాట్లాడాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత కూడా పనిచేస్తే గెలవచ్చును. మూడవది, వివిధ పార్టీల మధ్య సమన్వయం ఉంటే బీజేపీని ఓడించవచ్చును. బీజేపీకి కూడా గుణపాఠాలు ఉన్నాయి.
గుణపాఠం నంబర్ 1 ఇది దతియాలోను, మధ్యప్రదేశ్లోని దతియాలోను, అదేవిధంగా బాంకీపురా బీహార్లోను కనిపించింది. కారణం ఏంటి? తెల్లవారితే నామినేషన్ల దాఖలు చివరి రోజనగా బీజేపీ బాంకీపూర్లో అభ్యర్థిని మార్చింది. పర్యవసానంగా పాత అభ్యర్థి అసంతృప్తి, కొత్త అభ్యర్థికి నియోజకవర్గం పరిచయమై ఓటర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎన్నికలు అయిపోయినాయి. అక్కడి నుంచి 8 సార్లు 4 సార్లు గెలిచి, అంతకుముందు తండ్రి గెలిచినటువంటి చోట నితిన్ నబీని మాత్రం ప్రచారం చేయలేదు. బీజేపీ టాప్ లీడర్షిప్ హౌస్ టు హౌస్ కాంటాక్ట్ ఏదైతే బీజేపీ యొక్క అసలు బలమో దాన్ని అస్సలు ప్రయోగించలేదు. కాబట్టి ఓడిపోయింది. దతియాలో మరింత ఘోరం. దతియాలో పరిస్థితి ఏంటంటే అక్కడ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వారు 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తిని ఇవ్వడంతో అతను తిరుగుబాటు చేయటము, అతని మద్దతుదారులు దాదాపు ఒక పూట పాటు నియోజకవర్గం అంతా కూడా అరాచక పరిస్థితులు సృష్టించారు. వాళ్ళతో మాట్లాడటం కానీ, కన్విన్స్ చేయటం కానీ, బుజ్జగించటం కానీ పార్టీ అధిష్టానం చేయలేదు. పర్యవసానంగా బీజేపీ ఎన్నికల్లో పోటీలో దిగడానికి ముందే చీలి 2 ముక్కలై దిగింది. ఇది అత్యంత కీలకమైనటువంటి డెవలప్మెంట్. భారతీయ జనతా పార్టీ అంటే యునైటెడ్గా పనిచేసేటటువంటి మెషినరీ. ఆ మెషినరీ యునైటెడ్గాను పని లేదు, రెండవది పని చేయలేదు. పర్యవసానంగా బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి 4 ముఖ్యమైన పాఠాలు ఇవి. ఎవరిని పడితే వాళ్ళని నిలబెట్టేసి గెలిపించుకోవడం అనేది అసాధ్యం. అది బీజేపీ ఇప్పటికన్నా అర్థం చేసుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో, తయారీ విషయంలో, ప్రచారం విషయంలో, ఉప ఎన్నిక అయినా, అసెంబ్లీ అయినా, వార్డు అయినా పూర్తి శ్రద్ధతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది బీజేపీ నేర్చుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాఠం. 5వ పాఠము, ఈ దేశంలో ఉండేటటువంటి రాజకీయ విశ్లేషకులు, పండితులు, రకరకాల ఇష్యూస్ని అనలైజ్ చేసేటటువంటి వాళ్ళు సరిగ్గా ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి కాలఖండంలోనే 25 డేస్ పాటు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగింది. దాని ప్రభావం ఏమిటి? దాని ప్రభావం ఎన్నికల్లో కనపడలేదు. దాని గురించి ఓటర్లు మాట్లాడలేదు. ఓటర్లు స్థానిక అంశాల గురించి మాట్లాడారు. స్థానికంగా జరుగుతున్నటువంటి అంశాల గురించి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాట్లాడారు. కానీ అభిజిత్ దీప్కే గురించో, సౌరభ్ దాస్ గురించో, లేకపోతే నేహా బోరా గురించో, బొద్దింకల గురించో, వాళ్ళ భోజనం బిల్లుల గురించో ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకం యొక్క బుర్రల్లో దానికి స్థానం లేదు. దేశ రాజకీయాల్ని కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావితం చేయలేదు. ఇది విశ్లేషకులు, అనలిస్టులు గుర్తుపెట్టుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. 6వ అతి ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగినటువంటివి 3 స్థానాలు. ఈ 3 స్థానాల్లో ఒకటి బీహార్లోని బాంకీపూర్, రెండవది మధ్యప్రదేశ్లోని దతియా. ఈ 2 చోట్ల బీజేపీ ఓడిపోయింది. కానీ ఈ 2 చోట్ల ఎన్నికలు జరగడానికి ఒక చోట 4 సంవత్సరాలు, ఒక చోట 3 సంవత్సరాలు ఉన్నాయి. తక్షణము ఎన్నికలు జరిగే రాష్ట్రం ఏది? తక్షణము కొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రంలో గోవా ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పంజాబ్ ఉంది, గుజరాత్ ఉంది. గుజరాత్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ పైన చాలా గట్టి మెజారిటీతో విజయం సాధించింది. కాబట్టి ఎన్నికలకు వెళ్ళబోతూ తక్షణము రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి ఫలితం ఏదన్నా ఉంటే అది గుజరాత్ది. గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది, భారీ మెజారిటీతో విజయం సాధించింది, గణనీయమైనటువంటి విజయం సాధించింది. కాబట్టి దీని అర్థం ఏమిటి? బీజేపీ యొక్క కోర్ ఓటర్ బేస్ అలాగే ఉంది. బీజేపీ యొక్క ఓటింగ్ మెషినరీ యథాతథంగా పనిచేస్తున్నది. ఎన్నికలు జరిగే చోట అది ఎలక్షన్ రెడీ మోడ్లో ఉంది. ఎన్నికలు జరగడానికి ఆలస్యం ఉంది, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల సమయం పట్టేటటువంటి చోట్ల కొంత ఢీలామీ వచ్చింది, కొంత ఢీలాయింపు వచ్చింది. ఆ ఢీలాయింపు ఫలితమే దతియా, బాంకీపూర్. ఎన్నికల విషయంలో సిద్ధతకి ప్రతీక
బీహార్ ఎన్నికల ఫలితం. కాబట్టి ఈ ఎన్నికలని చూడవలసినటువంటి, ఎన్నికల నుంచి నేర్చుకోవలసినటువంటి 6 ముఖ్యమైన పాఠాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.